హిందీలో దేనా అంటే తెలుగులో ఇవ్వడం అని అర్థం వస్తుంది. మన తోటి ఫ్రెండ్స్తోనైనా మనకంటే చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇవ్వు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో దో అనాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో ఇవ్వండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీజియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్ జల్దీ దీజియే అంటే తొందరగా ఇవ్వండి. జల్దీ అంటే తొందరగా. నెక్స్ట్ వన్ జ్యాదా దీజియే అంటే ఎక్కువ ఇవ్వండి. జ్యాదా అంటే ఎక్కువ. నెక్స్ట్ వన్ థోడా దీజియే అంటే కొంచెం ఇవ్వండి. థోడా అంటే కొంచెం. హిందీలో బాద్ మే దీజియే అంటే తెలుగులో తరువాత ఇవ్వండి అని అర్థం వస్తుంది. బాద్ మే అంటే తరువాత. నెక్స్ట్ వన్ ఆజ్ దీజియే అంటే ఈరోజు ఇవ్వండి. ఆజ్ అంటే ఈరోజు. నెక్స్ట్ వన్ కల్ దీజియే అంటే రేపు ఇవ్వండి. కల్ అంటే రేపు. నెక్స్ట్ వన్ మత్ దీజియే అంటే ఇవ్వొద్దు లేక ఇవ్వకండి. నెక్స్ట్ వన్ రోజ్ దీజియే అంటే రోజు ఇవ్వండి. రోజ్ అంటే రోజు. హిందీలో సుబహ్ దీజియే అంటే పొద్దున్న ఇవ్వండి అని అర్థం వస్తుంది. సుబహ్ అంటే పొద్దున్న. నెక్స్ట్ వన్ షామ్ కో దీజియే అంటే సాయంత్రం ఇవ్వండి. షామ్ అంటే సాయంత్రం. తురంత్ దీజియే అంటే వెంటనే ఇవ్వండి. తురంత్ అంటే వెంటనే. నెక్స్ట్ వన్ జరూర్ దీజియే. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.